జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా. మనం ఒక మాట ఇచ్చి ముగ్గురు కైండ్స్ ఆఫ్ పర్సన్స్ చూసాం. గుర్తున్నదా నిన్నటి వాక్యం? పుట్టింగ్ రివైవల్ ఇంటూ ప్రాక్టీస్. We have seen yesterday putting revival into practice. నిన్న మనము పునరుత్థానాన్ని ఎలా మన జీవితంలో అన్వయించుకోవాలో మనం చూసామండి. We have seen three kinds of people there. అక్కడ మూడు రకాలైన వ్యక్తులు మనం చూసాము. First is natural and worldly man. మొదటిగా చూసినట్లయితే వారు ఈ లోకానుసారులైన వ్యక్తులు. The worldly man is a sinner. ఈ లోకానుసారంగా నడుచుకునేవారు పాపి అయి ఉన్నారు. They don't know who is Lord Jesus Christ. వారికి అసలు దేవుడు అంటే ఎవరు, యేసుప్రభు అంటే ఎవరో కూడా తెలియదండి. They only are in flesh. శరీరానుసారంగా నడుచుకుంటారు, సంపూర్ణంగా శరీరానికి అప్పగించుకుంటారు వారి జీవితాన్ని. The second persons we have seen, that is a spiritual people. రెండో రకమైన వ్యక్తులు మనం చూసినట్లయితే వారు ఆత్మ సంబంధులైన వ్యక్తులండి. This kind of people, ఇటువంటి వ్యక్తులు, they have the mind of the spirit of Christ. వారు క్రీస్తు యొక్క మనసు కలిగి ఉంటారు. They totally depend upon the Holy Spirit. సంపూర్ణంగా వారి జీవితాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పగించుకొని ఉంటారు. They are led by the Spirit. వారు ఆత్మ ద్వారా నడిపింపబడతారు. Third kind of a people, మూడో రకమైన వ్యక్తులను చూసినట్లయితే carnal people. శరీర సంబంధులైన These people, ఇటువంటి వ్యక్తులు, Paul said, they know the Christ. వారికి యేసుప్రభు వారు తెలుసని అపోస్తలులైన పౌలు చెప్తా ఉన్నారు. But they only drink milk, not the food. అయితే వారు కేవలం పాలు తాగేవారు లాగా ఉన్నారు. ఘనమైన ఆహారం తీసుకునేటువంటి వారుగా వారు ఎదగలేదు ఆత్మీయంగా. They don't know the Holy Spirit. పరిశుద్ధాత్మ తెలియదండి. పరిశుద్ధాత్మకు అనుభవం లేనటువంటి వారు. Even they deny the Holy Spirit God. వారు కొన్ని మార్లు పరిశుద్ధాత్మని తృణీకరిస్తారు కూడా. And they go into sin. పాపంలోకి వెళ్ళిపోతారండి పరిశుద్ధాత్మని తృణీకరించి. Because ఎందుకంటే వాళ్ళు, if you curse Lord Jesus, if you curse or say bad words towards the Son of Man, దేవుని కుమారునికి విరోధంగా మీరు మాట్లాడినట్లయితే you will be forgiven. మీరు క్షమించబడతారు. There is a chance of a forgiveness if you ask. మీరు ఒకవేళ దేవుణ్ణి అడిగితే మీకు క్షమాపణ దొరికే అవకాశం ఉందండి దేవుని కుమారునికి విరోధంగా మాట్లాడినప్పుడు. But whoever speaks against the Holy Spirit, ఎవరైతే పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడతారో, either in the age ఇప్పుడున్న సమయంలో కానీ or in coming age, రానున్న దినాల్లో కానీ he will be not forgiven. అతనికి ఎటువంటి క్షమాపణ లేదండి. That's the word of God says. వాక్యం ఇలా సెలవిస్తుంది. I will show you everything. నేను మీకు వాక్యంలో ఈ వచనాన్ని చూపిస్తానండి. Today we will see the spiritual or carnal people. What is the difference? ఈ రోజు మనము ఆత్మానుసారంగా నడుచుకునే వారి మధ్య, అలాగే శరీరానుసారంగా నడుచుకునే వారి వ్యత్యాసం చూద్దామండి. వారి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూద్దాం. 1 Corinthians chapter 2 verse 16. మొదటి కొరింథీయులు 2:16. We have the mind of Christ. మనం క్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నామని చెప్తా ఉంది వాక్యం. Our link is to heaven. మనం పరలోక సంబంధులై ఉన్నాము. Before defining spiritual and carnal Christians, మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులమా లేకపోతే శరీరానుసారమైన వ్యక్తులమా అన్నది మనం తెలుసుకునే కన్నా ముందు, spiritual and carnal are both Christians. ఆత్మ సంబంధులు అలాగే శరీర సంబంధులు ఇద్దరు క్రైస్తవులే, కానీ అందులో ఎందులో ఉన్నామో మనం పరిశీలించుకుందాం. We need to remember that we are not talking about the sinners or non-sinners. మనం పాపులు కాదా అన్న విషయం మనం మాట్లాడలేదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి.
all people, ప్రతి వ్యక్తి, ప్రతి మనుషులు spiritual and carnal, are alike. ఆత్మ సంబంధులు అలాగే శరీర సంబంధులు ఒకటే రీతిలో ఉన్నారండి. Are the sinners in need of a savior. వీరందరూ ఒక రక్షకుడు అవసరమైనటువంటి పాపులై ఉన్నారు. Our only righteous comes from him, that is Lord Jesus. మన నీతి కేవలం యేసుక్రీస్తు ప్రభువారి వద్ద నుంచి మాత్రమే మనం పొందుకోగలుగుతాము. Instead, they include one of the group to another is one personal relationship with Holy Spirit. The only difference between these people is the personal relationship with Holy Spirit. అయితే మనం ఆత్మ సంబంధులు అలాగే శరీర సంబంధుల్ని మనం పరిశీలించినట్లయితే వీరికి పరిశుద్ధాత్మతో కలిగినటువంటి ఆ సన్నిహితమైన సహవాసమే వ్యత్యాసం చూపిస్తుందండి వారికి మధ్యలో. In Matthew chapter 12 verse 32. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. It says, whoever speaks a word against the Son of Man will be forgiven. అక్కడ చూసినట్లయితే ఎవరైతే మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడతారో పాప క్షమాపణ పొందుకుంటారు. But whoever speaks against the Holy Spirit will not be forgiven. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడతారో వారికి ఎటువంటి పాప క్షమాపణ లేదండి. Either in this age ఇప్పుడున్న సమయంలో కానీ or in the ages to come. రానైన సమయంలో కానీ వారికి ఎటువంటి పాప క్షమాపణ లేదండి, దొరకదు. That's the reason I argue, my brother and sister. అందుకే మీ అందరితో నేను ఒక వాదన పెట్టుకుంటాను, ప్రియ సహోదరి సహోదరులారా. Don't speak against the man of God. దైవజనునికి విరోధంగా మాట్లాడొద్దు అని నేను మీకు ప్రతిసారి చెప్తానే ఉంటాను. Why? ఎందుకండి? If a man of God is led by the Spirit of God, ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లయితే, and if you spoke against him, ఆ దైవజనుడికి విరోధంగా నీవు మాట్లాడినట్లయితే, it becomes you are speaking against the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడినట్టండి. మీరు అనుకుంటారు ఆ దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ మీరు పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడుతున్నారు. You have to be very definite before you judge any person. ఎవరైనా వ్యక్తికి మీరు తీర్పు తీర్చే ముందు మీరు ఒక ఖచ్చితమైన నిర్ధారణలోకి రావాల్సి ఉందండి. Because our word of God says, వాక్యం ఉంది, when you judge the people, you will be also judged. మీరు ఎవరికైనా తీర్పు తీర్స్తే మీరు కూడా తీర్పులోకి వస్తారు అని వాక్యం సెలవిస్తా ఉంది. Okay, Mark chapter 3 verse 29. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. But whoever blemish against the Holy Spirit never have forgiveness. ఎవరైతే పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడతారో వారికి ఎటువంటి క్షమాపణ దొరకదని అక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తా ఉందండి. But is guilty of an eternal sin. నిత్యత్వంలో పాపం చేసినట్లుగా వారు తీర్పు తీర్చబడతారు. That's the reason, my brother and sister, it's better to avoid. If you don't like, avoid him. ఒకవేళ మీకు ఎవరైనా దైవజనులు నచ్చినట్లయితే వారికి మీరు దూరంగా ఉండడమే శ్రేయస్కరం అండి. Speaking against the Holy Spirit is not good. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అనేది మంచిది కాదండి. He who rejects the works of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను వ్యతిరేకించేటువంటి వారు is placing himself where the repentance ఎవరైతే పరిశుద్ధాత్మకి కార్యాలని తృణీకరిస్తారో వారు ఒక స్థలంలో ఉంచుకుంటున్నారండి. places himself where the repentance and faith cannot come to him. అతను క్షమాపణ పొందుకోలేడు, పశ్చాత్తాపపడలేడు, అలాగే తనకి విశ్వాసం కూడా ఉండదండి. He is closing the doors of repentance. క్షమాపణ అన్న దానికి తన ద్వారాలు మూసివేస్తా ఉన్నారు. It is by the Spirit of God works upon the heart. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన హృదయంలో కార్యాన్ని జరిగిస్తుందో, and it is worth repeating, the only person I should be evaluating as spiritual or carnal is myself.
ఒకవేళ మనం ఎవరికైనా తీర్పు తీర్చాలి అంటే వారు ఆత్మీయుల, శరీర సంబంధులా అంటే మనకి మనమే తీర్పు తీర్చుకోవాల్సి ఉంది కానీ వేరే వాళ్ళ విషయం మనం మాట్లాడకూడదండి. God can work other hearts, వేరే వాళ్ళ హృదయాల్లో దేవుడు కార్యం జరిగించగలుగుతారు. but does not need to pin label on fellow members. తోటి సహవాసులతోటి మనము ఎటువంటి తీర్పు తీర్చేటువంటి మనకి అవకాశం లేదండి. అది మనం చేయకూడదు. Good news is that ఇక్కడ ఇంత మంచి సువార్త ఏంటి అంటే, మంచి వార్త ఏంటి అంటే, I am disappointed by what he reveals in my heart. He can change my starting today. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఏదైతే బయలుపరుస్తున్నారో దాని ప్రకారం నా జీవితాన్ని ఈ రోజే దేవుడు మార్చగలుగుతారు. The spiritual member we are speaking. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందామండి. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. A spiritual person is a true convert Christian. ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు నిజమైన మార్పు పొందినటువంటి వ్యక్తి అయి ఉన్నారు. Although born a sinner, ఒక పాపిలా తను జన్మించి ఉండవచ్చు. he called spiritual because he is living and growing in relationship with Holy Spirit. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నాడు కాబట్టి తను పాపిగా పుట్టినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల అతను పాప క్షమాపణ పొందుకొని ఆత్మీయుడిగా మార్చబడతాడు. In 1 Corinthians chapter 2 verse 15 and 16 says, మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, the Apostle Paul writes, అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తున్నారండి అక్కడ. but he who spiritually judges all things, yet he himself is rightly judged by no one. For who has known the mind of the Lord that he may instruct him? But we have the mind of Spirit of Christ. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతను వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు కలిగిన వారం. See, that's what the person who is a spiritual, he will analyze the things, but he will not be analyzed. ఎవరైతే ఆత్మ సంబంధంగా నడుచుకుంటారో వారు అన్ని విషయాల్ని వివేచిస్తారు కానీ అతను ఎవరి చేత వివేచింపబడడండి. Spiritual man judges all things. ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రతి దాన్ని తీర్పు తీరుస్తాడు. Questions, examines and applies what the Holy Spirit reveals to him. పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఏదైతే బయలుపరుస్తారో ఆ విషయంగా తను ప్రశ్నిస్తాడు, వివేచిస్తాడు, అలాగే ఆలోచిస్తాడు కూడా అండి. Yet he himself judged by no one. అయితే అతను మాత్రం ఎవరితోటి తీర్పు పొందుకోడు. Unbeliever cannot judge. అవిశ్వాసి అతని మీద తీర్పు తీర్చలేడు. And understand the believer's spiritual nature. ఒక విశ్వాసి యొక్క స్వభావము ఎవరు గ్రహించలేరండి. But we have the mind of Christ. అయితే మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం కనుక to be guided by his thoughts and the purpose of his. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి, నడిపించబడడానికి, అలాగే ఆయన ఆలోచనలు మనం నెరవేర్చేటువంటి వారుగా ఉన్నాము. Jesus is the central spiritual person's life and resides in his heart and determines his priorities. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో తన మూలము యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు కాబట్టి తను శ్రేష్టమైనవి నిర్ణయించుకుంటాడండి. తన ఒక ప్రయారిటీస్ కరెక్ట్ గా ఉంటాయి. The spiritual person has committed himself completely to Jesus. ఆత్మ సంబంధమైన వ్యక్తి తన జీవితాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించుకొని ఉంటాడు. Ask continuously for the Holy Spirit. నిత్యము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు తను అడుగుతా ఉంటారు. Luke chapter 11 verse 13 says, లూకా 11వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, if you then who are evil know how to give a good gift to your children, how much will your heavenly Father give the Holy Spirit to those who ask him?
ఇక్కడ మనం చూసినట్లయితే మీరు చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకి శ్రేష్టమైనవి ఎలా ఇస్తారో అటువంటిది మన పరలోకపు తండ్రి ఎంతో శ్రేష్టమైన దేవుడు కాబట్టి ఆయన మనకి శ్రేష్టమైనవి మాత్రమే ఇస్తారు. Holy Spirit, he gives the Holy Spirit. అక్కడ చదవండి ఒకసారి వాక్యం. మనం పరిశుద్ధాత్మని అడిగితే ఆయన మనకి పరిశుద్ధాత్మని దయచేస్తారు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించుననెను. పరిశుద్ధాత్మ అనుగ్రహించడం అంటే he will give the Holy Spirit to them. ఎవరైతే పరిశుద్ధాత్మని అడుగుతారో వారికి పరిశుద్ధాత్మని నిశ్చయముగా దయచేస్తారండి మన పరలోకపు తండ్రి. In this context of the meeting, ఈ మీటింగ్ ఒక మాటల్లో మనం చూసినట్లయితే spiritual person could be hot, ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుడి కొరకు ఉద్రేకం కలిగి ఉండవచ్చు, వెచ్చగా ఉండవచ్చు. as in Revelation chapter 3:15. ప్రకటన గ్రంథం 3:15 I know your deeds, that you are neither cold nor hot. These kind of people are lukewarm. This word says lukewarm people. They are not cold. Cold means refreshing, not hot, not healing. I wish you were alive, productive, beneficial to one way or another, either cold or a hot. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. He is throwing you out. మీరు ఎప్పుడైతే నిలువెచ్చగా ఉంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని ఉమ్మివేస్తారండి. He will throw you out from his presence. ఆయన సన్నిధి నుంచి మిమ్మల్ని దూరంగా పంపించేస్తారు. You cannot be lukewarm. మీరు నిలువెచ్చే స్వభావం కలిగి ఉండకూడదు. You should be either cold or either hot. మీరు వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి, కానీ నులివెచ్చగా ఉంటే ఆయన స్వీకరించడండి. That's the reason half knowledge is very dangerous. అందుకే సగం మిడిమిడి జ్ఞానం ఎంతో భయంకరమైందని చెప్తా ఉన్నారు. It's better to take a full knowledge and speak. సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండి మాట్లాడడం ఎంతైనా మంచిదండి. Otherwise, keep quiet. లేకపోతే మౌనంగా ఉండడం శ్రేయస్కరం. In the parable of 10 virgins, 10 కన్యకలకు ఉపమానం మనం చూసినట్లయితే he could be called wise. వారు జ్ఞానులు అని పిలువబడవచ్చు. According to Matthew chapter 25, 2-4, five of them were foolish. 10 మంది కన్యకలకు ఉపమానం మనం చూసినట్లయితే అందులో 5 జ్ఞానవంతులై ఉన్నారు, 5 మూర్ఖులై ఉన్నారు. 5 of them were foolish, silly, careless. 5 చూసినట్లయితే వారు మూర్ఖులుగా ఉన్నారు, 5 చూస్తే వారు జ్ఞానవంతులుగా ఉన్నారు. 5 were wise, far-sighted, practical and sensible. 5 చూసినట్లయితే వారు ముందు చూసుకునేటువంటి వారుగా ఉన్నారు, సిద్ధపడేటువంటి వారుగా ఉన్నారు. వారికి కావాల్సింది వారు ఏం అవసరమో వారికి తెలిసి ఉంది. For when the foolish look to their lamps, ఎప్పుడైతే ఆ మూర్ఖులైన కన్యకలు బుద్ధి కలిగిన కన్యకల్ని చూసారో, వారు దీపాలని చూసారో, they did not take an extra oil with them. ఆ బుద్ధి లేని కన్యకలు వారి బుడ్డిలో తైలం తీసుకొని వెళ్ళలేదండి. But the wise took flask of oil along with their lamps. ఆ జ్ఞానవంతులైన వారి బుడ్డితో వారి దీపంతో పాటు వారి బుడ్డిలో కూడా నూనె తీసుకొని వెళ్ళారు. The person who carries the oil with the flask is like a spiritual person, experience life more abundantly. ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే వారు దివిటీతో పాటు బుడ్డిలో నూనె తీసుకొని వెళ్లారో వారు ఆత్మ వారికి ముందు చూపు ఉంది కాబట్టి వారు సిద్ధపడ్డారు. నిత్య జీవానికి వెళ్ళడానికి వారు సిద్ధపడి ఉన్నారు. John chapter 10 verse 10 says, యోహాను సువార్త 10:10 చూసినట్లయితే, thief comes only in order to steal and kill and destroy. They may have and enjoy life and have in abundance to the full till the overflows and fill with them all the fullness of God. దొంగతనమును నాశనమును హత్యను చేయుటకు వచ్చును.
దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So he's telling, I have come to fulfill. ఆయన చెప్తున్నారు ఆయన సంపూర్ణంగా జరిగించడానికి వచ్చాను అని, Abundantly. సమృద్ధిగా చేయడానికి కలుగు చేయుటకు ఆయన వచ్చానని చెప్తా ఉన్నారు. Ephesians 3:19. ఎఫ్ఎస్సి 3:19 అండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎఫ్ఎస్సి 3:19. To know this love that surpasses knowledge, that you may be filled to the measure of all the fullness of God. Yeah, all the fullness of God. Okay, the rich experience of God's presence in your life. The మీ complete. జీవితంలో Hmm. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి సంపూర్ణ ప్రేమని అనుభవించాలని ఆయన ఆశపడతా ఉన్నారు. Completely filled and flooded with God Himself. సంపూర్ణంగా ఆయన ప్రేమతో నింపి పొంగి పొర్లేటువంటి అనుభవంలో మీరు ఉండాలి అని ఆయన ఆశిస్తా ఉన్నారు. He rejoiced that he has been saved through faith. విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు అని ఆయన సంతోషిస్తా ఉన్నారు. Ephesians 2:8 says, ఎఫ్ఎస్సి 2:8 మనం చూసినట్లయితే, మీరు విశ్వాసమున్న వారై కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కాదు, దేవుని వరమే. For it is by the grace that you have been saved through faith, and this is not by yourself, but it is the gift of the God. It is the gift of the God you have been saved. It is not your hard work or your things. It is the gift of the God. God gave you freely. మీరు విశ్వాసం ద్వారానే కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది సంపూర్ణంగా దేవుడి వరమైంది, ఉచితంగా ఇవ్వబడిన వరమైందండి మీ రక్షణ. Although the spiritual person faces setbacks and temptations, ఆత్మ సంబంధులైన వ్యక్తులు ఎన్నో ఈ లోకానుసారంగా కొన్ని శోధింపబడతారు. అయినప్పటికీ he fixes his eyes on the Lord Jesus Christ and only on Lord Jesus Christ only. తన కన్ను దృష్టి మాత్రం దేవుడి మీద మాత్రమే నిలిచి ఉంచుతారండి. No one else. ఇంకెవరిని వారు చూడరు. Let's see what the carnal person like. శరీరానుసారాలు ఎలా చేస్తారో మనం ఒకసారి గమనిద్దామండి. Carnal person might have divided relationship with God. ఈ శరీరానుసారమైన వ్యక్తులు తను దేవుడితో కలిగి ఉన్న సంబంధాన్ని విభజించవచ్చు. He might quietly indifferent to the Holy Spirit, or even openly have a revelation to it. పరిశుద్ధాత్మని తృణీకరించేటువంటి స్వభావం, లేకపోతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి స్వభావం కలిగి ఉంటారు. He will not believe in the works of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అట్టి వారు నమ్మరండి. Here is what the Apostle Paul says. అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిస్తా ఉన్నారు. In 1 Corinthians chapter 3, 1-4. As a matter of fact, my brothers, I could not talk to you as I talk to people who have the Spirit. I had to talk to you as though you belong to this world, as children in the Christian faith. I had to feed you with milk, not solid food, because you were not ready for it. And even now you are not ready for it, because you still live as the people of this world live. When there is jealous among you and you quarrel with one another, does not this prove that you belong to this world, living by these standards? When one of you says, I follow Paul, and another, I follow Apollos, are not you acting like worldly people? Are you not acting as a worldly people? ఈ లోక సంబంధులుగా ప్రవర్తించట్లేదా అని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నా. అంటే చదువుతారా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును
మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఆమె This is what Paul is saying. This kind of people, they doesn't have a solid food of word of God. ఈ శరీరానుసారమైన వ్యక్తులు ఘనమైన ఆహారం అంటే అన్నము తీసుకునేటువంటి వారు కాదండి. పరిశుద్ధాత్మతో సహవాసం లేనటువంటి వారు. Word of God, the strong word of God. బలమైన దేవుని వాక్యం వారిలో ఉండదు. They are fed in milk. వారు పాలు మాత్రమే తాగుతా ఉంటారు. So even the Paul had a lots of problem with them. అపోస్తలుడైన పౌలుకు కూడా వారి ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. Because when he was speaking to the spiritual people, the people were understanding. ఆత్మ సంబంధులైన వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. Because they are led by the Spirit. వారు ఆత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రతి మాట వారు గ్రహించగలిగారు. But this worldly people doesn't have the Holy Spirit to teach them. ఈ శరీరానుసారమైన వ్యక్తులు పరిశుద్ధాత్మని కలిగి లేరు కాబట్టి వారు పౌలు చెప్పేదాన్ని అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. See, my brother and sister, very important point is there. ఇక్కడ ఎంతో ముఖ్యమైన అంశం రాయబడి ఉందండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. If you don't have the Holy Spirit, మీకు పరిశుద్ధాత్మ లేనట్లయితే no man of God can teach you the word of God. ఏ దైవజనుడు మీకు వాక్యాన్ని బోధించలేరండి. And you will not understand. Even if he does, you will not understand. ఎవరైనా దైవజనులు మీకు బోధించినప్పటికీ మీరు దాన్ని గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు. Only the Holy Spirit God can teach you the word of God. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీకు వాక్యాన్ని బోధించగలుగుతారు, అర్థం చేపించగలుగుతారు. The real word of God comes through the Holy Spirit God. నిజమైన దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే బయలుపరచబడుతుంది, తెలియచేయబడుతుంది. My brother and sister, if you are not having the Holy Spirit, you are a carnal person. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు ఇప్పటికీ పరిశుద్ధాత్మని పొందుకోనట్లయితే మీరు శరీరానుసారులై ఉన్నారు. My brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, God is asking to accept Holy Spirit. దేవుడు చెప్తున్నారు ఈ సమయంలో పరిశుద్ధాత్మని మీరు స్వీకరించండి అని. Why Jesus told to the apostles, do not leave the city until you receive the Holy Spirit. వారు తన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అపోస్తలులందరికీ చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళొద్దు అని. Because he knows until you are led by the Holy Spirit, you cannot preach or you cannot walk in this world. యేసుప్రభు వారికి స్పష్టంగా తెలుసు, పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో నడుచుకున్నట కానీ, సువార్త పరిచర్య చేయడం కానీ, ఆయన కార్యాలు చేయడం కానీ అసాధ్యమని. Here we conclude that definite factor may be our relationship with the Holy Spirit describes a person who is living in a flesh. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శరీరానుసారమైన వ్యక్తులు పరిశుద్ధాత్మతో ఎటువంటి సహవాసము కానీ సంబంధము కానీ లేనటువంటి వారిగా ఉన్నారు. అయితే ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధులై ఉన్నారు. అది మనం గ్రహించగలుగుతున్నాం ఇక్కడ. By the normal human strength, not by the Holy Spirit. శరీరానుసారులు వారి శరీరక శక్తితో నడిపింపబడుతున్నారు కానీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడట్లేదు. And the great tragedy is that ఇక్కడ ఎంతో దుఃఖకరమైన సంగతి ఏంటి అంటే he hasn't choose to receive eternal life. ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఎంపిక చేసుకోలేదు. He's not authorized. He doesn't have the choice to receive the eternal life. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉండదో నిత్య జీవాన్ని పొందుకోవడానికి అతనికి యోగ్యత కలిగి ఉండడండి. Romans chapter 8 verse 9 says, రోమా రాసిన పత్రిక 8:9 వచనం చూసినట్లయితే, you however are not in flesh but in spirit, in the fact the Spirit of God dwells in you. Anyone who does not have the Spirit of Christ does not belong to him.
ఎవరైతే పరిశుద్ధాత్మని పొందుకొని ఉండరో వారు దేవుని సంబంధులు కాదు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడ పక్షమున మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. The word of God is very clear. ఇక్కడ వాక్యం అయితే స్పష్టంగా చెప్తా ఉందండి. If the Spirit of God is with you, then you are the child of God. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో అప్పుడు మీరు దేవుని కుమారులై ఉంటారు. If you doesn't have the Spirit of God, you does not belong to Him. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉండరో అప్పుడు మీరు దేవుని సంబంధులు కాదండి. You have no link with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు ఎటువంటి సంబంధము కలిగి ఉండరు ఈ శరీరానుసార్లు. And you cannot even enter in. When you don't have the link with the Holy Spirit, you will not have a link with the Lord Jesus Christ. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఒక సత్సంబంధం కలిగి ఉండరో అప్పుడు మీకు దేవునితో కూడా యేసుప్రభు వారితో కూడా సంబంధం లేనట్టే అండి. And when you don't have a link with the Lord Jesus Christ, you lose your entry to the heaven or your ticket to the heaven. ఎప్పుడైతే యేసుప్రభు వారితో ఒక సత్సంబంధం కలిగి ఉండరో అప్పుడు మీరు పరలోకానికి ప్రవేశాన్ని కూడా కోల్పోతారు. How deep it is. ఇది ఎంత లోతైన అంశమో మీరు ఒకసారి గ్రహించండి. Do you want to have Holy Spirit in your life, my brother and sister? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? There are few people who have the Holy Spirit, but not unto that extent. They are not able to grow in the Holy Spirit. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు కానీ ఆ ఆత్మలో ఇంకా ఎదగటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎదగట్లేదు. Ask, God will bless you more of His power. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అడుగుతారో ఆయన శక్తిని ఇంకా ఇంకా మీలో నింపుతారు. When you ask Lord Jesus, యేసుప్రభు వారిని మీరు అడిగినప్పుడు ఆయన He మిమ్మల్ని will ఇంకా fill you నింపుతారు. more and more of Holy Spirit on you. ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతారు. God is very kind. దేవుడు ఎంతో కనికరం కలిగినటువంటి దేవుడు అయినారు. See, the power of Holy Spirit is moving around you. ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క కదలిక మీ అందరి చుట్టూ ఉందండి. Paul addresses the carnal people are brethren. శరీరానుసారమైన వ్యక్తుల్ని సహోదరులు అంటా ఉన్నారండి పౌలు. Shows they were the church members. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే వారు కేవలం సంఘస్థులు మాత్రమే. He could not call them spiritual because they weren't sufficient filled with Holy Spirit. వారికి కావాల్సినంత పరిశుద్ధాత్మ లేనందు కారణాన వారిని ఆత్మీయులు అని పిలవలేకపోతా ఉన్నారు పౌలు. He called them brethren. వారిని సహోదరులా అని పిలుస్తున్నారు. Today you want to be called as a brethren, or you want to be called as a spiritual. అయితే ఈ సాయంకాల సమయం మీరే నిర్ణయించుకోండి, మీరు సహోదరులారా అని పిలిపించబడాలనుకుంటున్నారా లేకపోతే ఆత్మ సంబంధులారా అని పిలిపించుకోగోరుతున్నారా? They haven't gone in faith, but they should have. వారికి ఎంతైతే విశ్వాసం కావాలో అంత విశ్వాసం వారు కలిగి లేరు. It's possible to be a member for many years, but still a carnal Christian. ఒక సంఘానికి అనేక సంవత్సరాలుగా సంఘస్థుడుగా ఉండవచ్చు కానీ He will be still a carnal Christian. అయితే అతను ఇంకను శరీర సంబంధిగానే నిలిచిపోతారు. It is possible to have a biblical knowledge, వారికి వాక్య జ్ఞానం కలిగి ఉండవచ్చు, but still not mature spiritually. ఆత్మీయంగా ఇంకా ఎదుగున్నటువంటి స్థితిలో వారు ఉండిపోతారు. Many carnal Christians feel dissatisfaction, అనేక మంది శరీరానుసారమైన క్రైస్తవులు వారి జీవితాల్లో ఎటువంటి సంతృప్తి ఉండదండి. disappointment, వారు ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటారు, or lack of purpose in their spiritual lives. వారి ఆత్మ విషయంలో ఎటువంటి ఉద్దేశము కలగనటువంటి వారుగా ఉంటారు. Some are pathetically and says, we just sinners. కొంతమంది ఎంతో దయనీయమైన స్థితిలో మేము ఇంకా పాపులమే అంటా ఉంటారు. We cannot do anything about it. మేము ఆ విషయముగా ఏమీ చేయలేమని నిస్సహాయ స్థితిని కనపరుస్తూ ఉంటారు. Other carnal Christians are enthusiastic and active.
కొంతమంది ఈ శరీరానుసారమైన క్రైస్తవులు ఎంతో చురుకుగా ఉంటారు. చాలా active, చురుకుగా ఉంటారు. చురుకుగా ఉంటారు అండ్ enthusiastic అంటే ఉత్సాహంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. perhaps proud of their importance. వారికి సంఘంలో ఉన్న ఆ ప్రాముఖ్యతని బట్టి వారు ఎంతో గర్వంగా కూడా భావిస్తూ ఉండవచ్చు. Positions in the church. సంఘంలో వారు ఒక మంచి స్థితిని కలిగి ఉంటారు. Sadly, Jesus says, అయితే ఎంతో దుఃఖకరమైన విషయం ఏంటి అంటే యేసుప్రభు వారు ఇలా సెలవిస్తా ఉన్నారు. many will say to me in the day, ఆ దినాన అనేకులు ఇలా చెప్తా ఉంటారు నాకు, Lord, Lord, have we not prophesied in your name? దేవా దేవా నేను నీ నామం పేట ప్రవచించలేదా అని అడుగుతారు. Cast out demons in your name? దెయ్యాల్ని వెలకొట్టలేదా దేవా నీ నామం పేట అని అడుగుతారు. Done wonders in my name? నీ నామం పేట మేము అద్భుతాలు చేయలేదా యేసయ్యా అని అడుగుతారు. And then I declare to them, అయితే యేసుప్రభు వారితో ఇలా సెలవిస్తారు, I never knew you. Depart from me. You have practiced lawlessness. మీరెవరో నాకు తెలీదు, నాకు దూరంగా వెళ్ళిపోండి, మీరు అక్రమములు చేయవారులారా అని పిలుస్తారు ఆయన. Matthew chapter 7 verse 22-23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. Some of the carnal Christians will be like this. కొంతమంది శరీరానుసారులు ఈ రీతిలో ఉంటారండి. They know the word of God. వారికి వాక్యం ఎంతో స్పష్టంగా తెలుసు. They have the authority of God. దేవుని యొక్క అధికారం కూడా వారు కలిగి ఉంటారు. They do miracles in the name of Lord. వారు యేసుప్రభు వారి నామం పేట అద్భుతాలు కూడా చేస్తారు. But God will not accept them. అయితే దేవుడు వాళ్ళని స్వీకరించరండి. What is the problem? ఇక్కడ సమస్య ఏంటి? They had no relationship with Lord Jesus Christ and no living connection with Holy Spirit. వారు యేసుప్రభు వారితో ఎటువంటి సత్సంబంధం కలిగి లేరు, అలాగే పరిశుద్ధాత్మని వారు కలిగినటువంటి వారు కాదు. They previously had, but they lost it. వారు ఎప్పుడైతే పరిచయం ప్రారంభించారో ఆ సమయంలో వారు కలిగి ఉన్నారు, కానీ క్రమముగా దాన్ని వారు కోల్పోయారండి. If you find that you are a carnal Christian at the moment, ఇప్పుడున్న సమయానికి మిమ్మల్ని మీరు శరీరానుసారమైన క్రైస్తవులుగా మీకు అనిపించినట్లయితే take heart. మీ హృదయాన్ని ధైర్యపరచుకోండి. You have the possibilities of new life starting right now. ఇప్పుడే మీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నారు, మీ జీవితాన్ని తిరిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి, మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోవడానికి. Many carnal Christians are in the condition of unknowing. అనేక మంది శారీరకమైన క్రైస్తవులు వారిలో పరిశుద్ధాత్మ లేదు అని ఇంకా గ్రహింపులోకి రానటువంటి వారు కూడా ఉన్నారు. Are you really be praying for a deeper faith experience? ఇంకా లోతైన విశ్వాస అనుభవంలో మీరు నడుచుకోవాలి అన్న ఒక ఆలోచన మీరు కలిగి ఉన్నారా? Jesus desires that your joy may be full. యేసుప్రభు వారు మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. John chapter 15 verse 11 says, I have told you these things so that you may joy and delight may be in you, so that your joy may be full and complete and overflowing. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. He invites you to rest a solid hope in eternal life. ఆయన ఒక స్థిరమైన నిరీక్షణ కలిగి ఉండాలి, నిత్య జీవం కొరకు అన్నది దేవుడు ఆశ అయిందండి. Are you ready to receive this? అది మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to receive the Holy Spirit in your life? పరిశుద్ధాత్మని మీ జీవితంలో కలిగి ఉండటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? How many of you are ready? Say hallelujah,
by raising your hand. హల్లెలూయా. మీలో ఎంతమంది అయితే పరిశుద్ధాత్మని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా అని దేవుని స్తుతించండి. హల్లెలూయా. Praying the God's word. దేవుడి లేఖనానుసారంగా మీరు ప్రార్థించండి. We are still carnal, but there is a మనం ఇంకా శరీర సంబంధులమే అయితే మనకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం మనము. 1 Corinthians chapter 3 verse 1 to 3 says, మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే, and I, brethren, could not speak to you as a spiritual people, but as to a carnal, as you are the babies in Lord Jesus Christ. Carnal people are babies in the Lord Jesus Christ. I fed you with milk, with not solid food. Here the Paul is saying he has fed them. These carnal people are fed them with the milk. Means initial word of God. They doesn't know the great word of God or solid word of God. Okay, until now you are not able to receive it, but even now if you are still not able, you will still carnal. And okay, he is telling you, you have to now receive it completely. For where you have any eve or any stiffness or any division among you, remove it. మీలో అటువంటి భేదాప్రియాలు అటువంటివి ఏమన్నా ఉంటే వాటిని అన్నిటిని తీసివేయండి. అలాగే మీరు ఇంకను శరీరానుసారమైన క్రైస్తవులుగా కాక ఆత్మానుసారమైన క్రైస్తవులుగా అన్నము తినేటువంటి వారుగా మార్చబడాలి అన్న ఒక కోరిక మీరు కలిగినట్లయితే మీ దేవుడు మిమ్మల్ని అలా నడిపిస్తారు. God is going to bless you, my brother and sister. దేవుడే మిమ్మల్ని దీవించనై ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. God wants to make you from the carnal Christian to the spiritual Christian. శరీరానుసారమైన క్రైస్తవుల నుండి ఆత్మానుసారమైన క్రైస్తవులుగా దేవుడు మిమ్మల్ని మార్చాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. No man can do it. ఏ మనుషుడు ఆ కార్యాన్ని జరిగించలేరండి. Only when you believe in Lord Jesus and ask him. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్మి ఆయనను అడుగుతారో అప్పుడు మాత్రమే మీరు ఆ రీతిలో మార్చబడగలుగుతారు. Change you from the carnal Christian to the spiritual Christian. మీరు ఆయనను అడిగినప్పుడే మీ శరీరానుసారమైన క్రైస్తవుల నుంచి ఆత్మానుసారమైన క్రైస్తవులుగా ఆయన మారుస్తారు. Dear Lord, thank you for including. ప్రియ యేసయ్యా మీకే వందనాలు, నన్ను కూడా మీలో చేర్చుకోవడానికి ఇష్టపడినందుకు. For reminding us that what we have remained in this situation. ఈ పరిస్థితిలో మేము ఏమై ఉన్నామో అది మాకు జ్ఞాపకం చేసినందుకు మీకే వందనాలు యేసయ్యా. We want to change us today. We want you to change us today. యేసయ్యా మీరే మమ్మల్ని ఈ రోజు మార్చమని మేము అడుగుతున్నాము, మార్చబడాలని మేము ఆశిస్తా ఉన్నాము. God, remove all evil, stiffness and division and heal me. యేసయ్యా నాలోంచి ప్రతి పాపాన్ని అలాగే ప్రతి మెడనటువంటి స్వభావాన్ని తీసివేయవలసిందిగా అడుగుతున్నాము. జిద్ది స్వభావం చెడును కూడా తీసివేయండి, మొండితనాన్ని తీసివేయండి. We want to live in Holy Spirit. మేము పరిశుద్ధాత్మ చేత నడిపించబడి కోరుతున్నాం యేసయ్యా. I want you to all pray this prayer. మీరందరూ మాతో కలిసి ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాము. Thank you, Lord Jesus. యేసయ్యా మీకే వందనాలు. I want to receive the Holy Spirit now, God. యేసయ్యా నేను ఇప్పుడే పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశపడతా ఉన్నాను. Remove every sin from me, God. నాలోంచి ప్రతి పాపాన్ని తీసివేయండి యేసయ్యా. Remove every stiffness in my Lord. నాలో మొండితనాన్ని తీసివేయండి యేసయ్యా. Whatever the motives, carnal motives are there, remove it. ఈ శరీరానుసారమైన ప్రతి ఆలోచనలు ఉద్దేశాలు నాలోంచి తీసివేయండి యేసయ్యా. As we have seen in James chapter 4 verse 2 and 3. యాకోబు 4వ అధ్యాయము 2-3 వచనాలు చూసిన రీతిలో We do not have because we do not ask. మేము అడగలేదు కాబట్టి మేము పొందుకోలేదని మేము నమ్ముతున్నాం యేసయ్యా. Now we have not asked Holy Spirit, that's the result we have not received it. మేము ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ మాకు కావాలి అని మేము అడగలేదు కాబట్టి మేము పరిశుద్ధాత్మని పొందుకోలేదని మేము నమ్ముతున్నాము. Or we have asked in a wrong manner. లేకపోతే చెడు ఉద్దేశాలు కలిగి పరిశుద్ధాత్మని అడిగి ఉన్నామేమో. As your word says, మీ వాక్యం సెలవిచ్చిన రీతిలో యేసయ్యా,
When you ask, you will not receive because we have a wrong motives. చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నాం కాబట్టి మేము అడిగినప్పుడు కూడా పొందుకోలేకపోతున్నామని మీ వాక్యం సెలవిస్తా ఉంది. We might be trying to misuse the Holy Spirit. పరిశుద్ధాత్మని మేము వ్యర్థంగా వాడటానికి, మా స్వలాభం కొరకు వాడటానికి వాడాలి అన్న ఆలోచన కలిగి ఉన్నామేమో. Father, we live in spiritual poverty. యేసయ్య, మేము ఆత్మీయంగా ఎంతో కొరత కలిగి ఉన్నాము. Because we do not ask, యేసయ్య, మేము అడగలేదు కాబట్టి, or we ask for selfishness. అయితే మా స్వలాభం కొరకు, స్వేచ్ఛల కొరకు మేము అడుగుతున్నామేమో. Human motives. మానవ ఆలోచనల ప్రకారం అడుగుతున్నామేమో. Please transform our prayers and guide us and lead us by the Holy Spirit. యేసయ్య, మా ప్రార్థనలను మీరు మార్చండి, అలాగే మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నడిపించబడమని మేము అడుగుతున్నాము. When you are led by the Holy Spirit, ఎప్పుడైతే మేము పరిశుద్ధాత్మ చేత నడిపించబడతామో, your life will not be the same. మీ జీవితాలు తిరిగి ఎన్నడూ ఇప్పుడున్న రీతిలో ఉండవండి. You will feel the change. మీ జీవితాల్లో ఒక గొప్ప వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతారు, రుచి చూడగలుగుతారు. Today, ask God, I want Holy Spirit in my life. ఈ రోజు మీరు అడగండి, యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను మీరు పరిశుద్ధాత్మతో నింపండి అని మీరు అడగండి. Anything which is asked by 2 or 3 people, ఎక్కడైతే 2-3 నీ నామాన్ని పేబెట్టే ఏకీభవించి మేము ఏదైతే అడుగుతామో we will receive it, your word says. దాన్ని మేము పొందుకుంటామని మీ వాక్యం సెలవిస్తుంది కదా యేసయ్యా. Those people who have Holy Spirit already, ఎవరైతే పరిశుద్ధాత్మని మునిపే కలిగి ఉన్నారో, say, Holy Spirit God, move వారు ఇలా చెప్పండి, on me. పరిశుద్ధాత్మ దేవా మీరు నా మీద కదలాడండి అని మీరు అడగండి. I want more of Holy Spirit inside me. నాకు ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్మ నాలో ఉండాలని నేను ఆశపడుతున్నాను యేసయ్యా అని చెప్పండి. More of your gifts. ఇంకా ఎక్కువైన పరిశుద్ధాత్మ వరాలు పొందుకొని ఉండాలని అడగండి. More of you in my life. క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి ఇంకా అధికమైన క్రీస్తుని మీరు కలిగి ఉండాలని మీరు చెప్పండి దేవునికి. Please transform me, Lord. యేసయ్యా నన్ను రూపాంతరపరచండి. Thank you, Lord Father. Thank you, Lord Jesus. యేసయ్యా మీకే వందనాలు, తండ్రి మీకే వందనాలు. Thank you, Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు, for coming inside me. నాలోకి మీరు వచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు. I'm cleansing my heart. నా హృదయాన్ని నేను ఇప్పుడు పరిశుద్ధపరచుకుంటున్నాను. The blood of Jesus. యేసు రక్తం ద్వారా నా హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటున్నాను. I am washing my sins with the blood of Jesus. నా పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడుగుతున్నాను. I am washing everything negative in the name of in the blood of Lord Jesus. నాలో ఉన్న ప్రతి చెడు స్వభావము, అపవాది యొక్క స్వభావాలన్నిటిని యేసు రక్తంతో తుడిచివేస్తున్నాను యేసయ్యా. Today you move over me. యేసయ్యా మీరే, పరిశుద్ధాత్మ దేవా మీరే ఈ రోజు నా మీద కదలాడండి అని అడుగుతున్నాను. And change my life. నా జీవితాన్ని మార్చమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మ దేవా. Lord, యేసయ్యా I humble myself and come to you. నన్ను నేను తగ్గించుకొని మీ సన్నిధికి వస్తున్నాను ఈ సాయంకాల సమయంలో. Open the doors for me. నా కోసం మార్గాలు సరళం చేయండి యేసయ్యా. This time ఈసారి I am not leaving you. ఈసారి నేను మిమ్మల్ని విడిచిపెట్టను. I will not go empty-handed. నేను ఉట్టి చేతులతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళనేసయ్యా. I want you in my life. నా జీవితంలో నేను మిమ్మల్ని కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాను. All of you. ప్రతి ఒక్కరు. All of you. All of you. ప్రతి ఒక్కరు. All దేవుని అడగండి. Spirit inside me. ప్రతి ఒక్కరు అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాలోకి దిగిరండి అని అడగండి. Open your mouth and start asking, requesting the Holy Spirit God to come. మీరు నోరు తెరిచి పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి అని మీరు ఆహ్వానించండి. Because you cannot command the Holy Spirit God, you can request the Holy Spirit God.
మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆజ్ఞాపించలేరు కానీ ఆయన బతిమలాడుకోవచ్చు. So request him. బట్ ఆయన బతిమలాడుకోండి. ఇప్పుడే నాలోకి రండి యేసయ్యా అని మీరు బతిమలాడుకోండి. పరిశుద్ధాత్మ దేవ నాలోకి రండి అని అడగండి. ఆయన మీ మీద ఎప్పుడే దిగి వస్తా ఉన్నారు. Let your great hand of the God to come upon them. Amen, amen, and amen. అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా